ఎందుకు అల్లు అర్జున్ సినిమా మీద ఇంత వివాదం? ప్రభుత్వం అంటే కావాలని చేస్తుందా? అల్లు అర్జున్ సినిమాలు చాలా అన్నాయి, సినిమాలు చాలా ఆడతాయి, బ్లాక్ బస్టర్లు అయితే ప్రపంచ ఖ్యాతి వస్తాయి. కానీ అక్కడ ఎక్కడ కూడా వివాదాస్పదం కాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మనిషి చనిపోలేదు. రియల్ హీరోకి తేడా ఏంటంటే ప్రభుత్వానికి ఏది అవసరం అని అంటే మనిషి ప్రాణానికి సంబంధించిన అంశం బాధితుల పక్షాన ప్రభుత్వం ఉండాలి. మా అసెంబ్లీలో సీఎం మాట్లాడింది, అక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సినిమా అంటే ప్రజలకు నచ్చినట్టు తీయాలి కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్. గ్యాంగ్ చేసేటోళ్ళని మర్డర్లు చేసేటోళ్ళని కూడా హీరోలు పెట్టి తీయండి, అది మీ ఇష్టం, అది చూసేటోళ్ళు ఇష్టం. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ నీకు ఉండాలి కదా. మీరు కూడా సినిమా హీరోనే కదా, మీరు కూడా దాంట్లో నేను తీసే సినిమా కూడా ఇట్లా ఎర్రచందనాలు అయితే లేవు, కానీ సామాజిక స్పృహ ఉండే సినిమాలు. సినిమా హీరోకు సినిమా ప్రేక్షకుల విషాదానికి సంబంధించిన ఒక అంశం. ఇది రాజకీయ పార్టీలు ఎందుకు ఇంత సీరియస్గా దీన్ని తీసుకుంటున్నాయి? ఇక్కడ ప్రాణం పోయింది, మనిషి ప్రాణం అంటే లెక్క చేస్తలేరు. ఇది రెడ్డి బిడ్డ చనిపోయింది, రేవంత్ రెడ్డి గారు ఇట్లా సీరియస్గా పనిచేసినారు. ఏమంటారు, ఇది వాళ్ళ ప్రభుత్వం, రెడ్ల ప్రభుత్వం, రెడ్లకు చేయబట్టి ఎంత సీరియస్గా. ఒక బడుగు బిడ్డ చనిపోతే సీఎం అంత సీరియస్గా కొట్లాడుతుంటే, ఏది బాధితుల వైపు కొట్లాడుతుంటే మీకు సిగ్గులేదా అని అంటున్నా నేను వీళ్ళని. నమస్తే. తెలుగు సినిమా హీరో అల్లు అర్జున్ ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది సినిమా చుట్టూ తిరుగుతున్నది. అసలు ఏ సినిమా, ఆ సినిమా ఇచ్చిన సందేశం ఏమిటి, సినిమాలకు ప్రభుత్వాలు రాయితీలు ఎందుకు ఇవ్వాలి అనే ఆర్గ్యుమెంట్ ఒక పక్కన ఉంటే, ప్రభుత్వం ఎందుకు ఇంట్లో వ్యవహరిస్తున్నది, సినిమా పరిశ్రమ దెబ్బతింటుంది కదా, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా అనే ఆర్గ్యుమెంట్ మరో పక్కన ఉన్నది. ఈ రెండు అంశాలను మనం ఎట్లా అన్వయించుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటి గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ దయాకర్ గారు నమస్తే. నమస్తే బుచ్చన్న. ఎందుకు అల్లు అర్జున్ సినిమా మీద ఇంత వివాదం? ప్రభుత్వం అంటే కావాలని చేస్తుందా అని కొందరు మరి అంటున్నారు, ఎందుకు? ఒకటి, అల్లు అర్జున్ సినిమాలు చాలా అన్నాయి, సినిమాలు చాలా ఆడతాయి, బ్లాక్ బస్టర్లు అయితే ప్రపంచ ఖ్యాతి వస్తుంది. కానీ అక్కడ ఎక్కడ కూడా వివాదాస్పదం కాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మనిషి చనిపోలేదు, లేదంటే ఇంకో బాబు కూడా చావు బతుకుల మధ్యన ఉన్నది. ఇది చర్చ. ఇక మిగతా పెరిఫెరల్ చర్చ అంతా ఎవరైనా చేసుకోండి. అంటే ప్రభుత్వానికి ఏది అవసరం అని అంటే మనిషి ప్రాణానికి సంబంధించిన అంశం బాధితుల పక్షాన ప్రభుత్వం ఉండాలి. ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పితే ఆయన అరెస్ట్ అయిపోయిండు, ఆయన గల్లా మరిగిపోయింది, ఆయన జైల్లో ఉంటాడా, ఇది ఎవ్వరు ప్రభుత్వం ముందు ప్రతివారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కామన్ మెన్ వరకు చట్టం ముందు అందరు సమానం. అలాంటప్పుడు మిగతా ఆలోచనలన్నీ చేసేటోళ్ళది రాజకీయమో లేదంటే దురభిమానమో మూర్ఖత్వమో అయి ఉంటుంది. మనం ఎవరైనా మనిషి అనేటోడు, మనిషిలో మనిషి బతకాలి ఫస్ట్. ఆ మనిషితోనే ఆ హోదాకు గౌరవం పెరుగుతుంది. మనిషిలో మనిషి ఎప్పుడైతే చస్తాడో ఆ హోదా కూడా పతనం అవుతుంది. అల్లు అర్జున్ చేసిన పని ఏంటంటే అబద్ధం చెప్పడం. నాకు చెప్పలేదు, మనిషి చనిపోయిందని చెప్పలేదు, నాకు ఎవరు దాని విషయం చెప్పలేదని. ఇంకా క్లియర్గా ఏసీపీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి చెప్పిండ్రు. నేనేమంటా అంటే, మీరే హీరో, బుచ్చన్ననే హీరో, మీరు సినిమాకు నిర్మాతలు పిలిచిండ్రు, థియేటర్లు పిలిచి దానికి హైప్ చేయడానికి పోయిండ్రు. అక్కడ ఒక మనిషి చనిపోయింది. మీన్ టైం మీకు వచ్చి చెవులో బుచ్చన్న గారు ఇట్లా ఒక ఆవిడ చనిపోయింది, వాళ్ళ బాబు కూడా ఉన్నదని చెవులో చెప్తే మనసు చెలిస్తుందా? నేను సినిమా చూసి అంతా అయిపోయాక పోతా అంటారా? బాధ అటు జరిగింది అని. రియల్ హీరోకు తేడా ఏంటంటే, వీళ్ళకు మన ఇండస్ట్రీలో ఉన్న అందరని కాదు, సోల్ ఉండాలి ఫస్ట్. ప్రమేయం ఎవరిది అనే విషయం పక్కన పెడదాం. బౌన్సర్లు అటు అన్నారా, తొక్కిసలాట్లు అయినరా, ఎవరు ఇదంతా సెకండరీ. ఒక వ్యక్తి చనిపోయినరు అక్కడ అన్నప్పుడు ఆ బాధను మనం అసలు హీరోయిజం ఎట్లా, మిడిల్ ఆఫ్ ద సినిమా అవసరమైతే సినిమాని ఆపైనా సరే వాళ్ళ ఇంటికి పోయి కేసు పెడితే ఏంటండి, ఎఫ్ఐఆర్. ఇప్పుడు వాళ్ళ ఆయన బాధతో కేసు పెట్టవచ్చు, మీ మీద కేసు ఫైల్ చేసింది సార్, మీ మీరు పోవద్దు అక్కడ ఇష్యూ అవుద్ది అనేది కాదు.
మనిషి ఇప్పుడు అప్పుడు అల్లు అర్జున్లో మనిషి బతకాల్సి ఉండే పోయి వాళ్ళ ఇంటికి పోయి అమ్మ నాకు తెలియదు, నేను పిలిస్తే వచ్చినా మీరు చనిపోయినట్టు తెలిసింది కాబట్టి నేను మీ వెంట ఉంటా అనే భరోసా ఇస్తే పుష్ప రియల్ హీరో అయినా రియల్ హీరో అయిపో. సరే ఆ సినిమా మీద మీరు అన్నట్టుగా నేపథ్యం వేరు, ఎర్రచందనంకి సంబంధించి ఒక ఏమంటారు విలన్ టైప్ క్యారెక్టర్ని హీరో చేసిండ్రు, వాళ్ళు ఇప్పుడు హీరోలు అయ్యింది, అది వేరు విషయం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున దానికి ఏదో కలెక్షన్స్ వస్తున్నాయని. కానీ మనిషి ఎక్కడ చచ్చిండు? మనిషి అనేటోడు మనిషిలో బతుకుండాలి కదా, మనం మృగం కాదు కదా, వైల్డ్ ఫైర్ అంటానికి వైల్డ్ మెన్స్ కాదు కదా, మనం ఆటవిక జాతిలో ఉన్న ప్రేమ అనురాగాలన్న మనలో ఉండాలి కదా. లేకపోతే జంతువులకు ఉండే ప్రేమ అయినప్పుడు మీరు పోతుంటే రోడ్డు మీద కొన్ని వీడియోస్ చూస్తాం, ఒక జింకను ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఇంకో జింక తన ప్రాణం పోతుందన్నా వచ్చి ఆడ నిలబడుతుంది, మద్దతు ఉంటుంది. అది పులి అయినా జింక అయినా జంతువులకి ఏంది లేదు, ఒక పిట్ట ఏదైనా వేటగాడేసినా కూడా అక్కడనే కాకులైనా కూడా కావుమంటాయి. కానీ మనం మనుషులం కదా, ఒక మనిషి చనిపోయినప్పుడు ఎవరి ద్వారా చనిపోయి, ఇప్పుడు ఈరోజు ఆ కేసు కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో హైకోర్టు కానీ పోలీసు కానీ చూడాల్సి ఉండారే, ఇట్లా జరిగినందుకు అల్లు అర్జున్ ఇట్లా ఫీల్ అయ్యిండు అని చెప్పి ఒక ఫీల్ వచ్చిండే, అందులోకి స్పాంటినిటీ రాలే. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పడము ఏంది సార్ పోవద్దు సార్ మనం ఇట్లా, అది ఎక్స్పోజ్ అవుతుంది, ఎక్స్పోజ్ నేషనల్ వైడ్ ఎక్స్పోజ్ అయిపోయాయి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీడియా ఉన్నారు, రేపు ప్రభుత్వం అక్కడ మనిషి చనిపోతే మీకు వాళ్ళకి స్పెషల్ షోలకు అవకాశాలు ఇస్తారు, ఈ సినిమా కొరకు మీరు ఇట్లా ప్రభుత్వం ఇట్లా ఉంటుందా, ఆ పేదింటి అమ్మాయి చనిపోతే మీరు పట్టించుకోరా అని చెప్పి మీరు అనరా? రేపు మీలాంటి డెఫినెట్గా అంటాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే సినిమాకి ఎందుకు మొరాలిటీ ఆపాదిస్తున్నారు? మా అసెంబ్లీలో సీఎం మాట్లాడింది, అక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, సినిమా అంటే ప్రజలకు నచ్చినట్టు తీయాలి అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. నేనేమంటే సినిమా ఏదైనా ఉండొచ్చు, మీరు అసలే గ్యాంగ్ చేసేటోళ్ళను మర్డర్లు చేసేటోళ్ళని కూడా హీరోలు పెట్టి తీయండి, అది మీ ఇష్టం, అది చూసేటోళ్ళు ఇష్టం. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ నీకు ఉండాలి కదా. ఇక్కడ నేను ఒక సంఘటన జరిగినప్పుడు అనేది ఒకటి. రెండవది ముఖ్యమైనది మీరు ఆలోచించండి, రేపు జాతీయ మానవ హక్కుల కమిషనే మీలాంటి వాళ్ళు ఒకరు పోతారు, వేస్తారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ అయినా కూడా భర్త అయితే ఊరుకోడు కదా, మీరు నేను ఊరుకున్నా కూడా తన లైఫ్ పార్ట్నర్ పోయింది, తన తల్లి, ఇప్పుడు పిల్లగాడు కూడా చావు బతుకుల మధ్యన ఉన్నాడు, వాళ్ళు ఊరుకోరు కదా. అట్లాంటప్పుడు ప్రభుత్వము ఈ ఫాల్స్ ప్రిస్టేజ్కి ఎందుకు పోతుంది? దట్టు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మానవీయ కోణాన్ని వదిలేసి సినిమాటిక్లో ఎందుకు పోతాడు? సినిమా ఫ్రెండ్స్లో ఆయన కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారా? సరే వేరేటోళ్ళకి తెలిసి ఉండొచ్చు వాళ్ళు. సార్ మీరు కూడా సినిమా హీరోనే కదా, సినిమా ఆగి మీరు కూడా దాంట్లో. ఇప్పుడు నేను తీసే సినిమా కూడా ఇట్లా ఎర్రచందనాలు అయితే లేవు, కానీ సామాజిక స్పృహ ఉండే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు విశ్వనాథ్ గారి కావచ్చు, లేకపోతే సత్యజిత్ రే కావచ్చు, లేకపోతే ఇక్కడ కూడా చాలామంది నిర్మాతలు, ఏడిది నాగేశ్వరరావు గారు అయితే ఎన్నో సామాజిక ప్రయోజనాలు ఉన్న సినిమాలు తీసిండ్రు. అది చిరంజీవి గారితో తీసిండ్రు, రుద్రవీణ లాంటివి తీసిండ్రు, స్వయం కృషి లాంటివి తీసిండ్రు, లేకపోతే దళిత ఉద్ధరణ కొరకు ఇప్పుడు జై భీమ్ సినిమా ఉన్నది. అవును, జై భీమ్ సినిమాకు ఏం ప్రచార ఆర్భాటాలు ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో దానికి ఆస్కార్ రావాలనే స్థితి వచ్చింది. జై భీమ్ను పుష్పను పోల్చుకుంటే రెండు వర్సటైల్గా ఉంటాయి, ఇది ఇటు ఇది ఇటు. జై భీముల బాధే ఈ బాధ ఉంది. ఇప్పుడు ఎవరైతే అక్కడ ట్రైబు న్యాయం కొరకు పోరాడి భర్తను అన్యాయంగా లాకప్ డెత్ చేస్తే, ఇక్కడ ఉత్తపుణ్యానికి చనిపోయింది ప్రాణం, తన భర్త ఇప్పుడు కొట్లాడుతున్న నా భార్య ఇట్లా చనిపోయింది నాకు న్యాయం చేయండి అని. దేనికి పోటీ? ఇప్పుడు పుష్పలో ఆయనేమో ఎర్రచందనము దొంగతనాలు చేసి ఆయన వరల్డ్ ఫైర్ అవుతాడు, కానీ ఇక్కడ హ్యుమానిటేరియన్ ఫైర్ ఉంది. కానీ ప్రేక్షకులు, మనం ఒక ప్రేక్షకుల్లాగా మాట్లాడదాం, ఒక పౌరుల్లాగా కూడా మాట్లాడదాం. సినిమాలకు ఈ తరహా సినిమాలు, వాస్తవానికి మనం కెప్టెన్ ప్రభాకర్ సినిమా వచ్చినప్పుడు అక్కడ గంధపు చెక్కలు, ఏనుగుదంతాల దొంగ, ఆ దొంగను పట్టుకునే పోలీసు ఉంటాడు, దాన్ని అంటే ఒక అన్యాయాన్ని ఎదిరించే ఒక పాత్రడు హీరో అక్కడ ఎలివేట్ అయ్యిండు. కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా ఒక దొంగ, మీరే అన్నారు, హీరోగా ఎలివేట్ చేయడం, అతనికి గొప్పదాన్ని ఆపాదించడం, పాత్ర అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే లేడు, అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజు ఫ్యాన్ అవుతున్నాడు ఇండ్లల్లో. వాళ్ళకు ఎందుకు జనం మైండ్ ఇట్లా ఉంది అంటే, ఇప్పుడు మీరు యుఎస్ బేస్డ్, లండన్ బేస్డ్ అంతర్జాతీయ మూవీస్ చూడండి, ఒక భ్రమించే పాత్రలు మనకు కనపడుతుంటాయి. మా పిల్లలు ఇంట చూస్తుంటే ఇది కూడా సినిమానా నేను గోక్కుంటా ఉంటా. అంటే ఎందుకు? వాళ్ళలో మనిషి
దాటి ఉన్న ఫినామినా కావాలి వాళ్ళకు. ఇప్పుడు మనకు అవతార్ సినిమా ఉంది, ఒక 7-8 ఫీట్ల మనుషులు ఉండాలి, కలర్ అట్లా ఉండాలి, లేకపోతే ఇంకోటి ఏంది జురాసిక్ పార్క్ లాంటివి ఉన్నాయి. ఈ మధ్య వచ్చినవి కూడా చాలా సినిమాలు ఒక ఫ్యాంటసీలోకి తీసుకుపోతున్నారు మనుషుల్ని. మనిషి తన ఉన్న జీవితం నుంచి ఇంకో జీవితాన్ని కోరుకుంటున్నట్టుగా ఈ సినిమాలు ఉంటున్నాయి. వెనకటికి హీరో అంటే ఒక స్టాండర్డ్స్ ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, గ్రామంలో పోరాడతాడు, సమాజం కొరకు పోరాడతాడు, లేకపోతే సామాజిక ప్రయోజనాలు ఉంటాయి. ఆయన హీరోయిక్ అంటే అన్ని సుగుణాలు ఉండేవాడే హీరోగా ఉండేది. ఇప్పుడు అన్ని దుర్గుణాలు ఉండేటోళ్ళు కూడా హీరోలు అవుతుంది. ఇప్పుడు ఇది సమస్య అయింది. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు పుష్పరాజే అనుకుందాం. పుష్పరాజు సమాజానికి ఏమి ఇచ్చిందనే విషయాన్ని పక్కన పెడితే పుష్పరాజును భారతదేశం మొత్తం కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకని ఒక చర్చ జరిగి ఉండే. బీహార్లో సూపర్ హిట్ అయింది, అది ఉత్తరప్రదేశ్లో సూపర్ హిట్ అయింది, బెంగాల్ అంటే గ్యాంగ్ వార్స్ జరిగే దగ్గర హిట్ అవుతుంది. దీంతో ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది మనోడు సుకుమార్, అల్లు అర్జున్ వాళ్ళు తేల్చుకోవాలి. కానీ ఈ సంఘటనతో మీరు ఏం మెసేజ్ ఇచ్చిందనేది నేను అట్లనే విలన్గా ఉందామా, మనిషి చచ్చిపోతే కూడా అట్లనే ఉందామా? అసలు మీరు అనుకుంటున్న కోణమేమో కలెక్షన్స్ రావాలి, సినిమాని సినిమాగా చూడాలి. ఎస్, డెఫినెట్గా చిరంజీవి సినిమాను కూడా చిరంజీవి దాంట్లో చూసినాం, బాలకృష్ణ సినిమాను, అవి కూడా వైల్డ్ ఫైర్లు అయినాయి. ఓ రోజులు 100 రోజులు కాదు, 365 రోజులు, 500 చిరంజీవి సినిమాలకు ఇంతగానే ఎక్కువ వచ్చాయి జనాలు. కానీ ఇక్కడ నేను క్వశ్చనబుల్ అల్లు అర్జున్ క్యారెక్టర్ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది వ్యక్తిగతంగా. ఎందుకు? తాను సినిమా లోకం తప్పితే ఇంకో లోకం తెలియనోడు. అసలు ఇప్పుడు జరుగుతున్న తన మీద ఏవైతే భావదాడి ఉందో దాన్ని ఎదుర్కొనే స్ట్రాటజీ కూడా ఉన్నట్టు కనపడలే నాకు. ఎవరైతే ఇప్పుడు నేను అంటున్నా ఆయన వ్యతిరేక శక్తులే ఆయన పేరు మీద ఐడీలు, ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ప్రభుత్వం మీద నెగిటివ్ చేయొచ్చు, ఆయన శత్రువులే. లేకపోతే వాళ్ళ అభిమానుల్లో కొంతమంది వీరాభిమానులు అట్లా చేయవచ్చు. లేదంటే పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, మొత్తం అల్లు అర్జున్ వైపే ఉన్నాయి, వాళ్ళు అల్లు అర్జున్ ప్రొటెక్ట్ చేయడానికి అట్లా చేయొచ్చు. ఇప్పుడు టీడీపీ వచ్చింది, బీజేపీ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ పరిస్థితి తనకు తెలియకుండానే ప్రమేయం లేకుండా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందంటే అర్థం కాలేదు. బీఆర్ఎస్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వ చర్యను పోలీసులే తప్పుపడుతుంది కదా. నేను అందుకని చాలా బేసిక్ క్వశ్చన్ వేసిన, మీరు ఎటువైపు? మేమైతే డెఫినెట్గా ప్రాణం పోయినా రేవతి వైపే అని మేము అంటున్నాం. మేము ప్రభుత్వంగా ఒక పసివాడి ప్రాణం ఆపదలో ఉంది, ఒక ప్రాణం పోయింది, ప్రభుత్వం అటువైపు ఉంది. మీరు ఎటువైపు? ఈ సన్నాయి నొక్కులు నొక్కకుండా చెప్పమని చెప్పిన, ఎవరు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. కనీసం మీరు ఇంతవరకు ఆ రేవతి కుటుంబాన్ని పరామర్శ చేయలేదు బీఆర్ఎస్ నాయకులు. లోకల్ లీడర్స్ కూడా ఎవరైతే ఆ ఏరియాలో ఉంటారో ఎవరు పోలే. అంటే మీరు బ్లంట్గా అల్లు అర్జున్ వైపే కదా. అంటే మేము అల్లు అర్జున్కి వ్యతిరేకం అన్నట్టు, వీళ్ళు అనుకూలం అన్నట్టు. అసలు అల్లు అర్జున్ అనే విషయం పక్కన పెట్టండి ఒక మాట. ఎందుకు రాజకీయమైంది ఈ విషయం? ఒక సినిమా హీరోకు, సినిమా ప్రేక్షకుల విషాదానికి సంబంధించిన ఒక అంశం. ఇది రాజకీయ పార్టీలు ఎందుకు ఇంత సీరియస్గా దీన్ని తీసుకుంటున్నాయి? ఒకటి బుచ్చన్న, అంటే నీకు గుర్తు లేదని అన్న నేను, యు ఆర్ ది ప్రైమరీ స్టేజ్లో మీరు రిపోర్టర్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన, మేము కూడా చిన్నప్పుడు జరిగింది. ఉపాహార్ థియేటర్ మీకు గుర్తుంది కదా, ఢిల్లీ. దానికి బాధ్యులన్న అందరికీ ఉరిశిక్ష చేసిండ్రు. 22-23 ఏళ్ళ తర్వాత కేసు వచ్చింది. ఇక్కడ ప్రాణం పోయింది. మనిషి ప్రాణం అంటే లెక్క చేస్తలేరు. ఇది ఒక బలహీన వర్గాల బిడ్డ చనిపోతే, ఇప్పుడు ఒక మాట అనుకుందాం, రేవంత్ రెడ్డి గారి మీద చేస్తున్న విమర్శలు, ఒక రెడ్డి బిడ్డ చనిపోయింది అనుకోండి, రేవంత్ రెడ్డి గారు ఇట్లా సీరియస్గా పనిచేసింది అనుకోండి, ఏమంటారు? ఇది వాళ్ళ ప్రభుత్వం, రెడ్ల ప్రభుత్వం, రెడ్లకు చేయబట్టి ఇంత సీరియస్గా. ఒక బడుగు బిడ్డ చనిపోతే సీఎం అంత సీరియస్గా కొట్లాడుతుంటే, ఏది బాధితుల వైపు కొట్లాడుతుంటే మీకు సిగ్గులేదా అని అంటున్నా నేను. వీళ్ళని ఎటువైపు ఉన్నారు మీరు? మానవత్వం వైపు ఉన్నారా? లేకపోతే నేను ఒక మాట అంట, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి కూడా తను చూపించిన ఏమంటాము యాటిట్యూడ్ చాలా మంచిగా ఉంది. ఏది అరెస్ట్ అయినా కూడా నేను ఓకే తప్పు జరిగిందని. కానీ తర్వాత మొన్న ఎవరు మన అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు చెప్పిన దాని తర్వాత మనోడు రెస్పాండ్ అయిన తీరులో ఇల్ ఇంటెన్షన్ ఉంది, ఎవరో ప్రొవోకేట్ చేసింది, తన డైలాగ్స్ కనిపించవు, నేను ఫీల్ అవుతున్నా అనుకుంటూ ఒక అబద్ధం కూడా ఆడేసింది, నాకు ఎవరు చెప్పలేదు అని. దాన్ని వాళ్ళు అసలు ఇది బయట పెట్టేదనా ఈ 10 minutes వీడియో? అరే పోలీసులను తప్పుపడతారేంది మీరు? ఈవెంట్ జరగడానికి అవకాశం లేదన్నారు, వచ్చిండ్రు. ఇప్పుడు మనదే మైక్ టీవీ మీకు ఒక పర్మిషన్, మేము న్యూ ఇయర్ బ్యాచ్ చేసుకుంటామంటే మేము ఇవ్వలేదు పర్మిషన్. ఇవ్వకపోతే అయినా సరే మైక్ టీవీ అభిమానులందరూ వచ్చి మైక్ టీవీ ముందు ధూమ్ధామ్ చేస్తుంటారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. కానీ నేను నీకు పర్మిషన్ ఇవ్వకపోయినా
ఆడ జరగబోతున్న పరిణామాలకు నేను ప్రొటెక్ట్ చేయాలి. ఒక 2-3 వేల మంది వచ్చి ఉంటారు అనుకోండి ఇక్కడ. కానీ అదేంది పుష్ప సినిమాలో వైల్డ్ ఫైర్ లెక్కనే జనం వచ్చింది. ఆయన మనోడు ముషీరాబాద్ నుంచి ఇటుకు వచ్చింది. నేనేదో ఎక్స్ రోడ్ మన ఆస్ట్రేలియా నుంచి ఇటు లోపలికి వచ్చిందేమో అనుకున్నా నేను. ఆ ముషీరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇటుకు దాదాపు మనకు ఒక పర్లాంగ్ ఉంటుంది. కానీ క్రౌడ్ ఎంత ఉన్నది ఆ పర్లాంగ్ పక్కన పెడితే. ఇలాంటి వాటి విషయంలో మనోడు తెలిసి తెలియక చేసింది అది. కానీ చట్టంలో తెలిసి తెలియక అని ఉండదు. నాకు తెలియక కత్తి తీసుకొని పొడిచిన సార్ ఏం చేయాలి సార్ చచ్చిపోయింది అంటే డిఫెన్స్ కాదు అది. ఇక్కడ నువ్వు ఇంకా ఏంది అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నప్పుడు మీడియా ముందు వచ్చేటప్పుడు లీగల్ కూడా తీసుకోవాలి. క్యారెక్టర్ అసాసినేషన్ ఆయన అంటున్నాడు, ఆయన నిజంగానే కావాలని జరుగుతున్నదా లేకపోతే కనుక నిజంగానే అనుకోకుండా జరుగుతున్నాయా, ఎక్కువ ఫ్యాన్స్ రావటం వలన జరుగుతున్నదా స్పష్టత లేదు ఇప్పటికి. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉండడం, పోలీసులు విచారణ చేస్తున్నారు ఇంకా దాని గురించి. ఇక్కడ జరుగుతున్న చర్చను సమాజానికి ప్రభుత్వం కానీ లేదా రాజకీయ ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాయి? ఇప్పుడు బీజేపీ అడుగుతుంది, బీజేపీ యూటర్న్ తీసుకొని అంటే మీకు ఒక బడుగు బిడ్డ చనిపోతే ప్రభుత్వానికి పట్టింపు లేదా అని చెప్పేసి మనోడు మహేశ్వర్ రెడ్డి అడుగుతాడు బీజేపీ ఫ్లోర్ లీడర్గా. దానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి కదా. ఎంఐఎం ఆయన అడిగినందుకు ఈయనకు సమస్య అవుతుంది తప్పితే ఈయనకో స్టాండ్ లేదు బీజేపీ ఆయన. బీఆర్ఎస్ పక్షనేత లేడు, వాళ్ళ పక్షాన హరీష్ కేటీఆర్ మాట్లాడుతుంటారు. ఫస్ట్ మీరు అల్లు అర్జున్ విషయంలో అరెస్ట్ చేయడాన్ని తప్పుపడుతున్న మీరు అల్లు అర్జున్ ఈ విషయంలో తప్పు చేసిండా లేదా అనే దగ్గర వాళ్ళకి స్పష్టత లేదు. వర్షన్స్ ఈజ్ డిఫరెంట్. సొసైటీలో కొంతమంది రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం ఇది మంచిగా లేదని ఒక ఆయనకు అనిపిస్తుంది, ఒక ఆయనకేమో ఇట్లా తీసుకోవడం చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను. కొంతమంది ప్రజల ఒపీనియన్స్ ఉంటాయి. సమాజంలో ఈ అంశం ఎట్లా పోద్దన్నా కూడా నేను చట్టం వైపు ఉండాలి కదా. ఈవెందో ఆయన ముఖ్యమంత్రే కాదు కదా, లా అండ్ ఆర్డర్ ఆయనే చూసుకుంటుండు, హోమ్ మినిస్ట్రీ కూడా తన చేతిలో, హోమ్ మినిస్ట్రీ కూడా తనే. రేపు లగచెల్ల మాదిరిగా తన ఓన్ కాన్స్టిట్యున్సీలో లా అండ్ ఆర్డర్ ఇష్యూని చేయాలనుకున్నప్పుడు వైఫల్యం అన్నారు, దాన్ని వెనుకకే తీసుకున్నాం ప్రాజెక్టే. మరి ఇక్కడ వెనుకకు తీసుకొచ్చడానికి ప్రాణం వచ్చే తీరుగుంటే అసలు అల్లు అర్జున్ ముట్టుకోకపోతుంటే ప్రాణం రాదు కదా. ఇంకో పిల్లగాన్ని అసలు నాకు ఇవాళ ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ఆయన ఫిలడెల్ఫియాలో ఉందట ఈ బ్రెయిన్ అటాక్ అయింది, బ్రెయిన్ స్ట్రోక్స్కి సంబంధించి ఒక స్పెషల్ హాస్పిటల్, దాదాపు 25-30 కోట్లు అయితే అట. మీరు ప్రభుత్వం మీరు బేర్ చేసి ఆ బాబునన్న బతికియండి సార్ అట్లీస్ట్ అని చెప్పేసి. మీరేం చేయాలి? మీకు 2-3 వేల కోట్లు వచ్చినప్పుడు ఒక 100 కోట్లు ఇస్తే ఏం బాగా, లేకపోతే ఆ అబ్బాయిది మొత్తం మేము వైద్యం చూసుకుంటామని తీసుకుపోండి ఒక స్పెషల్ ఫ్లైట్లో, ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఇది కదా మానవత్వం. నాకు ఈ దీంతో కూడా ప్రచారం అవుతుంది, మళ్ళీ థియేటర్ పెరుగుతున్నాయని చెప్పి ఆనందంలో ఉన్నట్టు కనపడుతుంది వాళ్ళు నాకు. ఈ తరహా సైకిక ఆనందం ఏంటిది ఇది? కానీ మీరు కూడా సినిమా ప్రమోషన్ చేస్తున్నారు కదా, అంటే ఏ ఆలోచనతోని కేవలం వ్యాపారం తప్ప ఇంకేం సినిమా అట్లా ఉంటుంది అది? ఇప్పుడు చాలామంది సామాజిక ప్రయోజనాలు కొరకు సినిమా తీసేటోళ్ళు పైసలే పోగొట్టుకుంటారు. ఇప్పుడు మా భూమి లాంటియో లేకపోతే ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి కదా మనకు, చాలా చరిత్రలో చాలా సినిమాలు ఉన్నాయి, వాళ్ళు పైసల కొరకు తీయరు. ఇప్పుడు నా సినిమా కూడా లాభాల కోసమో దీని కొరకు తీసినాయి కాదు నాలాంటివి కూడా. కానీ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంటే మూవీ మీడియాలో ఉన్న వాళ్ళకు ఏదైనా సరే మనకు కలెక్షన్స్కి రావాలి. ఇప్పుడు మీకు కలెక్షన్స్ రావాలనే కదా మేము కూడా స్పెషల్ షోస్కి అవకాశం ఇచ్చింది. అట్లేమన్నారు వెంకటరెడ్డి గారు, ఎట్లా మీరు స్పెషల్ షోకి అవకాశం ఇస్తారు, ఇన్ని సినిమాలకి ఇవ్వలేదు కదా. మరి పుష్ప సినిమాకి ఎందుకు ఇచ్చినాం? తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని పొందాలి అనే ఉద్దేశంతోనే కదా. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు, RRR లాంటి సినిమాలు, లేదంటే మనం ఇంకోటి ఈ మధ్య వచ్చింది కల్కి లాంటి సినిమాలు, ఇప్పుడు ఇది కూడా. ఇది ఏమవుతుంది మీకు తెలుగు పరిశ్రమ కాదు భారత పరిశ్రమ గర్వపడే విధంగా ఉంటున్నాయనే కదా మనం ప్రమోట్ చేసేది. కానీ మనుషులను నరకడం, చంపడం, విపరీతమైన హింస ఈ సినిమాలకు ప్రభుత్వం బెనిఫిట్ షోలు అని ఎందుకు ఇవ్వాలి? తెల్లవారితే ఎట్లా వచ్చింది వస్తుంది కదా, నాలుక గరుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. బెనిఫిట్ చేసినా కూడా బెనిఫిట్ ఏమన్నా ఉందా? ఎలాంటి సినిమాలకు మీరు బెనిఫిట్ షోస్ ఇచ్చింది సార్ అని అంటున్నారు. సినిమా టికెట్ ధర 500, 1000 రూపాయలు ఇష్టానుసారంగా పెంచుతున్నారు. ఏంది వాళ్ళు ఏదో మేము సార్ ఎక్కువ ఖర్చు పెట్టాం దీని మీద, మాకు ఎక్కువ కావాలని చెప్తే సరే ముఖ్యమంత్రి గారు వారు కలిసి మా వెంకటరెడ్డి గారు కలిసి తీసుకోవచ్చు. కానీ మీరు వాళ్ళ పరువు కూడా కాపాడకుండా ఇప్పుడు వాళ్ళ మీద ఏం గౌరవం ఉన్నట్టు? రెండవది వీళ్ళు ఇంకోటారు నేమ్ చేస్తుండ్రు, తెలంగాణలో పరిశ్రమ ఉండబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి మనల్ని టార్గెట్ చేసిండు, మోహన్ బాబు మీద అట్ట జరుగుతుంది,
పుష్ప మీద ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఏదో ఇప్పుడే చంద్రబాబు గారిని కలుస్తానికి పోయిండట వాళ్ళు ఎవరు మన తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు. నేను అంటున్న ఒక మాట, ఇలా మీరు తప్పులు చేసినా ఏంది దాన్ని పట్టించుకోకపోతే మీకు ముఖ్యమంత్రి మంచోడు, తప్పులు చేస్తే మీరు ఏం చేసినా కూడా కామ్గుంటే అయిపోద్ది అన్నట్టు, లేకపోతే ఇట్లా బ్లాక్ మెయిల్ చేసినట్టు అనమాట. తెలంగాణలో ఉండ మేము ఆంధ్రప్రదేశ్కి పోతామని ఒక బ్లాక్ మెయిల్ చేసినట్టు కనపడుతుంది నాకు. నేనేమంటున్నంటే తప్పు చేసినోడు ముద్దాయి అవుతాడు. తప్పు చేసినోడు ఎప్పటికి కూడా అటు నాయకుడైనా సినిమా హీరో అయినా ఎవరైనా సరే తప్పును ఒప్పుకోకుండా మరో తప్పు చేయడం ఎందుకు, మీకు ఆ తప్పులు ఎందుకు చేస్తున్నదే నా ప్రశ్న. కానీ మీరు అన్నట్టుగా మేము ఎన్ని సినిమాలకు ఇప్పుడు జై భీమ్ సినిమాకి ఏమి ఇచ్చినాం, తెలంగాణ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, వాళ్ళు కూడా ఏం అడగనట్టుంది. అంటే అడగలేదంటే మనోడు సూర్య తనకు అవసరమే లేదు, అది సమాజం కొరకు తీసిండు ఆ సినిమా. కానీ ఇక్కడ చూడండి మీరు, అర్జున్ ఇంటిపై దాడి శాంతి భద్రతల వైఫల్యమే గొడవ జరిగింది కదా, ఇది కిషన్ రెడ్డి అన్నమాట. కక్ష సాధింపు సరికాదు బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఎన్నికల్లో ఎవరితో ఉన్నారు వాళ్ళు? చిరంజీవి గారు బేసికల్గా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నా, ఇప్పుడు ఆయన పేరేంది మన ప్రభాస్ బీజేపీకి అనుకూలంగానే ఉన్నాడు కదా, మోహన్ బాబు గారు బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు కదా, అట్మోస్ట్ ఆల్ వీళ్ళు ఎవరు మన పవన్ కళ్యాణ్తో పాటు వీళ్ళు కూడా ఏది పుష్ప టీం కూడా కొంత ప్రో బీజేపీనే ఉన్నారు. అలాంటప్పుడు మీకు బెనిఫిట్ షోకు మేము ఇచ్చినామంటేనే పార్టీలకు అతీతంగా మీరు ఎవరు ప్రచారం చేసుకున్నా మీ వ్యక్తిగత అంశం. కానీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక హీరోగా ఉన్నారు కాబట్టి చేసినాం. కానీ బీజేపీ స్టాండు రాజకీయంగా ఇప్పుడు వీళ్ళని వాడుకోవడానికే ఉన్నది తప్పితే సామాజికంగా ఏముంది? నిన్న మేము అన్నందుకు బండి సంజయ్ గారు పోయి పరామర్శించి వారు అన్నారు సినిమా పరిశ్రమ దెబ్బతీసే కుట్ర అని కూడా అన్నారు ఆయన. సినిమా పరిశ్రమను దెబ్బతీసే కుట్ర అంటే మనం మనుషులను చంపినా సరే మనం పట్టించుకోమని అన్నట్టే కదా వాళ్ళు కూడా. మాకు మనుషులు చచ్చిపోతే మేము పరామర్శ అయితే చేస్తాం, ఏదో పోతే సస్తే సచ్చింది ఏమున్నది, మనిషే కదా, మనిషే అంటే అట్లా ఉంటుందా మరి? అట్లే కదా. సినీ పరిశ్రమ దెబ్బతీసేలా సీఎం తీరు, కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీదేవికి పరామర్శ. తీరు అంటే ఇప్పుడు మోహన్ బాబు గారిని ఇప్పుడు మైక్ టీవీ కూడా ఉంది, పోయి మూతికాడ మైక్ పెడితే మైక్ తీసుకొని తలకాయ వాళ్ళకి కొడతా అంటే కూడా ఊకుందామంటే ఊకుందాం. మరి మీరు హోంశాఖ సహాయ మంత్రి కదా, శాంతి భద్రతలు అంటే ఇవే జర్నలిస్టుల మీద దాడులు చేయడం, మరి శాంతి భద్రతలు అంటే పాపం ఆయన ఎమోషనల్గా చేసిండు మోహన్ బాబు గారు కూడా. ఆయనకు ఇరిటేషన్తో నిరంతరం మీడియా మా వెంట పడ్డదనే ఉద్దేశంతో చేసింది. సరే మీరు చేసిండే ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అదృష్టం కొద్ది. కానీ దాడులు చేసి మమ్మల్ని ఏమనొద్దని ఇది కల్చర్ ఏంది నాకు అర్థం కాదు. ఇది ఏ రకమైన సంకేతం ఇస్తున్న మనోడు కూడా నాకు అర్థం కావట్లేదు. హోంశాఖ సహాయ మంత్రి కానీ వీళ్ళు రాజకీయాల కోసం పదవులు వాడుతుండ్రు తప్పితే ప్రజల కోసం పదవులు వాడతలే. ఇలా మా ముఖ్యమంత్రి ఇంత సీరియస్ దేశం మొత్తం చర్చ జరుగుతున్నా ఎందుకు ఆ పేదింటి ఆడబిడ్డ వైపే ఉన్నాడు? దట్ ఈస్ ద లీడర్స్ ఎయిమ్, అది మాత్రమే లక్ష్యం. పీడితుడు బాధితుడు వైపు ఉన్నవాడే నిజమైన నాయకుడు. ఇంకా కొంతమంది అంటుండ్రు సార్ అల్లు అర్జున్ చరిత్రలో అరెస్ట్ అయిపోయింది కదా సార్. ఎంతమంది అరెస్ట్ అవుతారు? ప్రజల కోసం ఎన్నిసార్లు అరెస్ట్ అయినాం? దొంగతనం చేసి అరెస్ట్ అయినాం, ఇప్పటికీ కేసులు ఉన్నాయి. మురళీ ముదిరాజ్ ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకపోతే జైలు పెట్టిండు కేసీఆర్. మేము గర్వంగా ఫీల్ అవుతాం ఒక బీసీ బిడ్డ కొరకు జైల్లో పడ్డామని. ఇవాళ నువ్వు చెయ్యని తప్పు కోసం జైలు పోయినా అంటున్నావు, ఎస్. కానీ తప్పు అప్పటి వరకు నీది క్లియర్ ఉండే, కానీ నీకు చెప్పలేదు అని అన్నావు, చూసినావా? ఇది నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. అది హైకోర్టు చెప్పిరట ఏసీపీ ఏం జరిగిందట. ఇప్పుడు వీళ్ళు ఆ ఇన్సిడెంటు మనోనికి తెలియదు, ఎవరో నెట్టేసిండ్రు పైకెక్కే క్రమంలో. నేను ఇంటికి పోయినా మరుసటి రోజు తప్ప తెలియదు అన్నట్లు నేను కన్నా చూసిన. ఏసీపీ క్లియర్గా 12:30 ఆ టైంలో ఒకసారి వాళ్ళ మేనేజర్ ఎవరో ఉండడు, సంతోష్ సంథింగ్ ఎవరో ఉంటే వాళ్ళకి చెప్తే నేను చెప్తా సార్ మీరు ఏం చెప్పకండి అని. గిట్లెట్లుంటుంది నాకు అర్థం కాదు. మేనేజర్ అయితే ఎందుకు హోమ్స్ ఎవరు? నేను సినిమాల్లో చూసిన ఈ హీరో వర్షిప్ వద్దు నాకు కూడా. గొడుగులు పట్టుడు, క్యారీ వ్యాన్లు నేను తీసేసిన. అసలు హీరో అంటే ఏదో కింగ్ టైప్ ఉండకూడదు కదా. యు ఆర్ ది పర్సన్. అసలు మామూలుగానైతే మంచి సినిమాలు తీసి ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి వాడు అంత లెజెండరీని కూడా ఎంత సహజంగా ఉండేదో చూసినాం. ఈ మేనేజర్ ఆయనకు చెప్పడానికి భయపడితే మళ్ళీ ఈ ఏసీపీ గారే డీసీపీ గారిని తీసుకొని పోయి చెప్పిండట. చెప్పినా కూడా సినిమా చూసిపోతా అన్నాడట. కానీ
డీసీపీ గారు లేరు అప్పుడు, ఏసీపీ చెప్పినప్పుడు. తర్వాత వీళ్ళు పోయి సార్ ప్లాన్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, మీరు సెలబ్రిటీ కాబట్టి మీకు వే క్లియర్ చేస్తాం, మీరు ఫస్ట్ వెళ్ళిపోండి, వాళ్ళు కేసు పెడితే పెట్టింది కానీ నిన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాకున్నది అని చెప్పి వీళ్ళు ఏమంటారు దాన్ని, పోలీసు వచ్చింది కదా మాకు ప్రొటెక్ట్ చేసింది కదా మరి పర్మిషన్ లేనిది ఎట్లా వచ్చింది అని అంటే, ఇప్పుడు అన్లాఫుల్ అసెంబ్లీ దగ్గరకు కూడా పోలీస్ పోతుంది. ఇప్పుడు మీకు ఇందిరా పార్క్లో మీకు పర్మిషన్ ఇవ్వలేదు, మీరు వచ్చింది అనుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తానికన్నా పోద్ది, నిన్ను అరెస్ట్ చేస్తానికి కాదు కదా, నిన్ను మర్యాదపూర్వకంగా నేను పంపించడానికి వాళ్ళు వస్తే జరిగిన సంఘటన చెప్తే కూడా చలనం లేదు. అది ఇప్పుడు నేను కూడా అల్లు అర్జున్కు డిఫెండ్గా నేను కొంత ఆర్గ్యూ చేస్తుంటే, అరే పాపం మనోడు అన్నోన్ పర్సనాలిటీ, ఇవన్నీ రాజకీయాలు తెలియవు. ఇప్పుడు వీళ్ళు చేసే రాజకీయాలు వాళ్ళకి తెలుసా? మన కేటీఆర్, బండి సంజయ్ చేసే రాజకీయాలు వాళ్ళు ఈల్డ్ ఇటువైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అంటానికి వాళ్ళు ఏం కోల్పోతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఎవరో బీజేపీ నాయకుడు కూడా ఫోన్ చేస్తే ఇట్లెందుకు దయాకర్ మీరు కేవలం అల్లు అర్జున్కి వ్యతిరేకంగా పోతుండ్రని. అల్లు అర్జున్కి వ్యతిరేకంగా కాదు, ఇక్కడ ఎవరైతే బాధిత కుటుంబానికి అనుకూలంగా పోతుంది దీనివరకు ఎంతవరకైనా పోతాడు సీఎం, వినడు. ఎందుకంటే హూమ్సో ఎవరు చట్టం ముందు రేపు ఒక మాట తప్పు చేస్తే సీఎం అయినా సరే రేపు బాధ్యుడు అవుతాడు కదా, ఏదైనా ఎవరైనా బాధ్యుడే. అలాంటప్పుడు దీనికి ఎందుకు ఆపాదిస్తున్నారు హీరో వర్షిప్? ఇంకొక ఆయన అన్నాడు, ఎర్రచందనం దొంగకి మీరింత గ్రేట్నెస్ ఎందుకు ఇచ్చారు మీరు, ఏం పేరు అది, సిపిఐ నారాయణ ఒక వీడియో కూడా విడుదల చేసిండు. అయితే ఎర్రచందనం దొంగను మీరు ఈరోజు వేయడం ఏంది? నేను ఒక్క మాట అంట బుచ్చన్న, సమాజంలో సినిమాలు మన జీవితాలకు అద్దం బట్టి వీరప్పన్ సినిమా ఒక రోజున విలన్గా చూపిస్తే ఒక రోజున హీరోగా చూపించింది. వీరప్పన్ ఎవరి కొరకు పోరాడింది ఇదంతా ఒక ఎత్తు, మీరు ప్రభాకరన్కి సంబంధించిన అంశం కూడా చెప్తున్నారు. ఇంతెందుకు ఇప్పుడు ఇందిరాగాంధీ కానీ నెహ్రూ గారి మీద కానీ కొన్ని సినిమాలు తీస్తున్నారు డిక్లైన్ చేసేటట్టు. స్వాతంత్ర సమరయోధులను కూడా అవమానపరుచుకునే టైప్లో సినిమాలు తీస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ ఇస్తుంది, అదే తీపిస్తుంది కూడా కొన్ని సినిమాలు. అయితే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని మన్మోహన్ సింగ్ గారి మీద, ఇప్పుడు నెహ్రూ గారి జీవితం మీద ఒకటి, తర్వాత ఈ ఎమర్జెన్సీ మీద ఇందిరాగాంధీ గారి మీద, ఇట్లా ప్రభుత్వమే ప్రొవోకేట్ చేసి తీస్తుంది. మరి పుష్ప కూడా బీజేపీ ఏమైనా తీపిస్తుందా అనిపించింది నాకు. పుష్ప అంటే పుష్పం కదా, 2 పుష్పాలు, గులాబీ కమలం, 2 పుష్పాలు చెవులో పువ్వు పెడుతురా, దాంతో వచ్చి మీకు ఏమైనా ట్యాక్సులు ఇస్తుండ్రా, దాంట్లో వచ్చే లాభాలలో మీకు ఏమైనా వాటా ఇస్తుండ్రా, ఎందుకు అంత సీరియస్గా ప్రజలను వదిలేసి సినిమాలు పట్టుకున్నారు? అది చెప్పాలి కదా. కానీ సినిమా అనేది అదొక బిజినెస్. బట్టలు ఎట్లయితే కొంటామో, హోటల్లో భోజనం ఎట్లయితే చేస్తామో, అన్ని హోటళ్ళు అదే భోజనం ఉంటే ఇన్ని హోటళ్ళు ఉండవు. ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అందరూ డైరెక్టర్లు అదే కథ పట్టుకొని తీయలేరు. దాసరు ఓ రకంగా ఉంటే రాఘవేంద్రరావు ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు మనం చూసిన సినిమాలు. ఇవాళ సుకుమార్ ఓ రకంగా ఉంటే కనుక ఇంకొక ఆయన ఇంకొక రకంగా తీస్తున్నారు సినిమాలు. ఘటన జరిగింది కాబట్టి సినిమా మీద, హీరోయిజం మీద, కథ మీద మాట్లాడుతున్నాం. ఘటన జరగకుంటే ఇది మాట్లాడలేము. అయినా ప్రభుత్వం ఒక పాలసీ చేయాలి కదా. మీరు సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయండి అని మనం ఒక పాలసీ చేయగలమా? నేనేమంటున్నా, సమాజానికి పనికొచ్చే సినిమాలు చేయమంటే కూడా ఏం సమస్య వస్తుంది? మేమేమన్నా ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్లమా, మేము కమర్షియల్ డైరెక్టర్లమా అంటారు. ఇప్పుడు మీకు తెలుసు శబ్దరశ్మి గురించి మీరు విన్నారు. ఒక స్ట్రీట్ ప్లే, ఆయన కమ్యూనిస్ట్ కావచ్చు కాక, ఆయన మీద దాడి జరిగింది, చంపేసిండ్రు. కెన్సారో వివా ఉంటాడు, దేశ ప్రభుత్వమే ఆయనను ఉరిదీసింది. ఆయన డైరెక్టర్ కమ్ పొలిటికల్ లీడర్, సామాజిక హక్కుల ఉద్యమ నేత. వీళ్ళ తరహా సినిమాలు మేము తీయమని ఏం అనం. అసలు కొంత ఉద్యమాలకు మూవీసే పెద్ద ఎత్తున, ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాడు, జూనియర్ లూథర్ కింగ్ ఎంత ఏ వాకాలను వాడకుండా చూసినాం. మీరు సామాజిక ప్రయోజనాలు తీయకపోయినా సరే సామాజికంగా ప్రయోజనకారిగా ఉండమంటున్నాం మేము, అంతే. ఇప్పుడు ఒక మాట అనుకుందాం, త్రిపురాలో ఒక ఆటవిక జాతిని కాపాడే పని కోసం ఒక హీరోలు ఇద్దరు కలిసి చేసినట్టు ఒక చిన్న పిల్ల కోసం కూడా అంత పెద్ద ఖర్చు పెట్టి రాజమౌళి సినిమా తీసింది, దానికి ఒక ఉన్నది. ఇప్పుడు బాహుబలి లాంటి వెనకటి రాజరికాన్ని చెప్పేటట్టు ఉన్నాయి. కలికి అంటే ఇది భాగవత రామాయణాలకు సంబంధించిన పురాణ ఇతిహాసాలని ఈ లేటెస్ట్ ట్రెండ్తో తీసి ఒక డిఫరెంట్ అప్పీల్. పుష్పలో నేను ఎంటర్టైన్మెంట్ పార్ట్నే చూసిన, ఎంత మేరకు జనాన్ని సపోర్ట్లు కొట్టిస్తున్నాడు, పాటలు కొట్టిస్తున్నాడు, అంటావు అనే పాట, ఇంకేదో దెబ్బలు పడతా, ఇట్లాంటివన్నీ కామన్ మెన్ కూడా అది ఎంజాయ్ చేస్తారు. దాని మీనింగ్ కూడా తెలియనోడు ఎగురుతున్నాడు.
కానీ దీనివల్ల మంచి సంకేతం పోతుందని నేను అనలేను. కానీ మీరు అది చెయ్యాలని చెప్పగలం. అవి చేసే వాటికి ప్రోత్సాహం ఇవ్వాలని మీరు అన్నారు చూసినావా, అది రేపు పాలసీలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇష్టానుసారంగా మనం తీస్తే కూడా తర్వాత చెడిపోయిన పిల్లలంటే ఎందుకు చెడిపోరు? కొన్ని అయితే అన్సెన్సార్డ్ వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి, అన్సెన్సార్డ్ మూవీస్ కూడా వస్తున్నాయి. ఓటీటీలో వస్తున్న వాళ్ళు ఏమీ వాటిని ఆపలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. సినిమాల్లో ముద్దు పెట్టుకోవాలంటే చెంపకు పెట్టుకునే ముద్దును కూడా చూపించేటోళ్ళు కాదు, ఏదో సాటికి ఇట్లా కెమెరా చేసేటు. ఇప్పుడు మౌత్ కిస్లు అవి కూడా వచ్చి ఇప్పుడు పిల్లలు చూస్తున్నప్పుడు ఎట్ ఏ టైం ఏమవుతుంది, ఇది చెయ్యొచ్చేమో అంటే దొంగతనం కూడా చేయొచ్చేమో అని ఇట్లా పోతుంది. అని పుష్పాన్ని ఉద్దేశించే కావట్లేదు, చాలా సినిమాల్లో ఆ తరహా వస్తున్నాయి. నిజంగా ఏ జాతి యొక్క అభివృద్ధి లేకపోతే సాంస్కృతిక అభివృద్ధి అయినా అక్కడ ఉన్న సాంస్కృతిక విప్లవాన్ని బట్టే ఉంటుంది. ఇలా తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిందంటే ఇలా పాటలు మన యొక్క సంస్కృతినే నేను మాట తెచ్చింది. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది, నేటి భారతం వచ్చింది, రేపటి పౌరులు వచ్చింది, వందే మాతరం వచ్చింది సినిమా. ఇవన్నీ 80s 90s మధ్య వచ్చిన సినిమాలు. ఈ సినిమాలు సమాజం బాగుపడి ముందుకొచ్చి చేసింది ఏమిటి? స్వయం కృషి వచ్చింది, స్వయంవరం వచ్చింది, తాతామనవడు వచ్చింది, స్వర్గం నరకం వచ్చింది, తూర్పు పడమర వచ్చింది. ఇవన్నీ సమాజం సందేశాత్మక చిత్రాలే. సీతాపతి సంసారం వచ్చింది అనుకుందాం. అవును, అసలు 80s కంటే ముందు కూడా మాలపిల్ల లాంటి సినిమాలు, అవునా, మా భూమి లాంటి సినిమాలు, రైతు బిడ్డ వచ్చింది, రైతు బిడ్డ, రాముడు భీముడు. ఒక రైతు బిడ్డ ఒక ఉద్యమమే. రైతులు బండ్లు కట్టుకొని పోయే సినిమాలు చూసిన చరిత్ర. అసలు బాగుపడింది. సినిమాను చూసి 2.5 గంటలు చూసి వస్తారు తప్ప. ఇప్పుడు మనం కూడా ఏ మాట కామాట సాంస్కృతిక చైతన్యం రావాలంటే సినిమాలే కదా మనకు ఒక మోడల్గా ఉన్నాయి. ఏ మాట కామాట నా జీవితంలో అయితే సినిమాలు ఉన్నాయి. నా 8th క్లాస్ నుంచి కూడా 8th 10 అప్పుడు సినిమా అంటే తెలిసిన కాడి నుంచి కూడా ఎవరిది, మన కృష్ణ గారిది, అక్కినేని నాగేశ్వరరావు గారిది, చిరంజీవి గారి సినిమాలు. ఓహో అంటే సామాన్య పల్లె ప్రజలు లేకపోతే కింది వర్గాల ప్రజలు, అణగారిన వర్గాలకు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సామాజిక మార్పుకు కూడా ఒక చలనమైంది. ఇట్లా ఉండాలేమో తెలియదు అసలే. ఇప్పుడు ఆదివాసీలకు కూడా సినిమాల వల్ల కొంత చైతన్యం వచ్చింది. ఆ ప్రయోజనకారిగా ఉన్న సినిమాల నుంచి మనము నెంబర్ 1 కావడానికో, మన పరిశ్రమ అడ్వాన్స్ కావడానికనో ఏ విలువలను మనం పాదుకొలుపుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. కంపారిటివ్లీ తెలుగు నేను తమిళ్ ఎప్పుడో దాటిపోయింది, కానీ వాళ్ళు ఎంత మంచి, ఇప్పుడు కంగువా లాంటి సినిమా తీసిండ్రు సూర్య, హిట్ కాకపోవచ్చు. ఏంది మన తంగలాను వెనుకటి దళితుల చరిత్ర ఎంత కాస్ట్లీగా తీసిన చరిత్రను ముడిపెడుతూ ఇలాంటి ఒక క్రియేటివ్ అయి లేకపోతుంది. అక్కడ ఎందుకు వస్తుంది? అక్కడ సోషల్ ఇష్యూస్ కూడా తమిళ్ అండ్ కేరళ మూవీస్ చాలా పట్టుకుంటున్నాయి. ఇక్కడ కూడా లేవని కాదు, ఇక్కడ కూడా మహోత్కృష్టమైన సినిమాలు తీసిన దర్శకులు, ఉద్దండ దర్శకులు ఉన్నారు. తెలుగులో తమిళ్ డైరెక్టర్లు కూడా తీసిండ్రు. భారతరాజ లాంటి వాళ్ళు, బాలచందర్ లాంటి వాళ్ళు, ఆకలి రాజ్యం లాంటి సినిమాలు యువకుల యొక్క ఆనాడు సమాజాన్ని పట్టించుకున్నాయి. నేనేమంటున్నంటే సామాజిక విప్లవం కోసం చేయమని మిమ్మల్ని సామాజిక బాధ్యత తీసుకోమంటలే. సమాజాన్ని సరైన గాడిలో పెట్టే సినిమా తీస్తే మీకు ఇంకా ఆ ఫ్లేవర్తోని తీసే సినిమాలకు వచ్చే రెస్పాన్స్ రియల్ హీరోస్ అవుతారు. ఇప్పుడు నాకు మిత్రుడు ఒక లైన్ చెప్పిండు, అంబేద్కర్, సుభాష్ చంద్రబోసు, సెకండ్ వరల్డ్ వార్లో 2 బ్యూటిఫుల్ మైండ్స్ ఎటువైపు ఉన్నాయి, ఒకటేమో జర్మనీ వైపు ఉంటే ఒక మైండ్ ఇంగ్లాండ్ వైపు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్కడ ఎక్స్పోజ్ కాలే మైండ్స్. అటు ఇంగ్లాండ్ గెలిచింది, జపాన్ జర్మనీ ఓడిపోయినాయి, సెకండ్ వరల్డ్ వార్ క్లోజ్ అయింది. ఒకరు గెలిచి ఓడిపోయినరు, ఒకళ్ళు కానీ మొత్తానికి గెలిచి ఓడిపోయినరు. అదే యుద్ధం తర్వాత అది రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం కాస్త డిక్లైన్ అయిపోయి అమెరికా ఆధిపత్యం వచ్చింది. కానీ 2 బ్యూటిఫుల్ మైండ్స్ వరల్డ్ లిస్ట్లో ఉన్నారు. ఒకటి సుభాష్ చంద్రబోస్ అయితే, ఒకటి అంబేద్కర్. వద్దని చెప్పింది అంబేద్కర్, ఆధిపత్యాన్ని కొట్లాడదామని చెప్పింది సుభాష్ చంద్రబోస్. ఇద్దరు ఇండియన్స్. ఇట్లాంటి ఒక నోవెల్ ఐడియాస్ మీకు ఎందుకు రావట్లేవు? ఎంతసేపు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్గా ఉండేది. నేను ఈ పుష్ప గురించి ఈ మూలం ఎవరై ఉంటారని కూడా నేను చాలాసేపు ఫస్ట్ పుష్ప 1 చూసినప్పుడు ఆలోచించిన, ఎవరై ఉంటారు దీనికి అని. అంటే మీకు ఎటు వచ్చినా కూడా వీరప్పని తలుగుతున్నాడు తప్ప ఇంకొకరు కనపడతలే మీకు దానికి. ఏది మన పుష్ప
మోడల్గా ఎర్రచందనాన్ని దొడ్డిదారిన తరలించడానికి, కళ్ళు కప్పి తప్పించడానికి. ఇప్పుడు ఎర్రచందనం చేసి పోలీసులను కూడా కళ్ళు కప్పి మళ్ళీ ఆ పోలీసుల కళ్ళు కప్పుతుంటు నువ్వు. ఇప్పుడు మా రియల్ పోలీసులను కళ్ళు కప్పితే రియల్ పోలీసులు కూడా కళ్ళు కప్పి వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎట్లున్నది, ఎవ్రీథింగ్ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు మూమెంట్ ఇప్పుడు బుచ్చన్న ఈడికెళ్ళి ఏం చేస్తున్నా అనేది కూడా వాళ్ళు కనుక్కునే వ్యవస్థను ఏర్పాటు చేసింది. మీరు సంఘ విద్రోహ శక్తి ఏ నిమిషం టైం. ఇంకా మీరు ఇంకా మాట్లాడితే ఏం మాట్లాడినరో కూడా చెప్పగలిగే చేతి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. అలాంటప్పుడు తప్పు చెప్పొద్దు కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అంటే నేను మాట్లాడుతున్న దాన్ని క్రాస్ చెక్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనకు అనుకుంటున్న పాత సినిమాల విషయాలు కూడా వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఒకరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. విశ్వనాథ్ గారు ఎంత సద్బ్రాహ్మణ కుటుంబమే కదా, స్వయం కృషి లాంటి సినిమా తీసింది కదా, ఒక మాదిగా చెప్పులు కుట్టి ఎక్కడన్నా తన యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచినట్టుందా? ఆ ఔన్నత్యాన్ని పెంచడమే కాకుండా ఇప్పుడు ఎక్కడన్నా దళితుల జీవన విధానంలో ఉండే వీళ్ళు అనుకుంటున్న కొంతమంది విమర్శించే స్థాయిని చూపించిందా? దానికి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఎందుకు సూత్రధారులు కూడా అంతే కదా. సూత్రధారులు అంటే నేను కె విశ్వనాథ్ గారినే పోవడాలని కాదు సార్, ఆయన ఈరోజు మిస్ అవుతున్నాం. చాలామంది అలాంటి దర్శకులు ఉన్నారు. నాకు అది మీరు స్పాంటనిటీగా అంటున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా గుర్తు రావట్లేదు. కానీ మీరు అన్న టి కృష్ణ గారి సినిమాలు ఒక పెద్ద విప్లవం. అది ఆర్ నారాయణమూర్తి సినిమాలు కొన్ని వర్గాలకు నచ్చకపోవచ్చు, అవునవును, కానీ దానిలో అంతర్లీనంగా వామపక్ష భావజాలం వైపు లీన్ చేసినా కూడా సామాజిక సమస్యలను ప్రశ్నించడంలో నారాయణమూర్తి కంటే ధవళ సత్యం సినిమాలు అప్పుడు 80s లో వచ్చిన సినిమాలు. అసలు నేనైతే ఒక మాట అంటున్నాను, నేను ఇప్పుడు ఈ తరం సినిమా తీసే మిత్రులు కూడా కొంచెం సామాజిక బాధ్యతను పెంచుకుంటే సామాజిక సమస్యలతో కూడిన ఎంటర్టైన్మెంట్ని ఇవ్వచ్చు. ఇప్పుడు మనోడు కూడా ఉన్నాడు, నవ్విపిస్తాడు మంచిగా. ఈయన ఇదే అలా వైకుంఠపురంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కడో ఒక దగ్గర ఉమెన్ టచ్ పెడతాడు, ఎక్కడో ఒక దగ్గర మన విలువల గురించి చెప్తుంటారు. ఇప్పుడు ఇంతెందుకు నేను రాజమౌళిని కూడా ఎందుకు ఇష్టం అంటే నీకు ఇంత పెద్ద కమర్షియల్ సినిమా తీస్తాడు, ఎక్కడో నీకు మానవీయ కోణాన్ని టచ్ చేసుకుంటూ పోతారు. మీరు టచ్ చేయలేదనను, మీరు చేసిర్రేమో ఎర్రచంద్రం టచ్ చేసి ఉండొచ్చు. ఎందుకు రంగస్థలం ఎంత గొప్ప సినిమా అనుకుంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా రంగస్థలం. అసలు మీకు కనపడలేదు. మనోడు సుకుమారి తీసింది. అది కూడా ఆనాటి పరిస్థితుల్లో ఏ విధంగా కమ్యూనిస్ట్ భావజాలాన్ని చెప్పడంలో చాలా సోషల్ యాంగిల్లో చెప్పిండు. మరి దానికన్నా జాతర సినిమా, ధవళ సత్యం సినిమా జాతరనే కొంచెం మార్పులతో బహుశా రంగస్థలం అయినట్టుంది. మళ్ళీ ట్రెడిషనల్గా చేసిండు, మళ్ళీ చాలా ట్రెడిషనల్గా. దాని పట్ల ఎవరు విమర్శలు రాలేదు. అది కూడా వరల్డ్ క్లాస్ లెవెల్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలుగు వాళ్ళం సినిమా తీస్తే అది పాన్ ఇండియా అవుతుంది. మీరు ఎందుకు సార్ దానికి కొంచెం వర్షన్స్ పెట్టుకోరారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అమెజాన్ వచ్చినాక ఏమైందంటే వర్షన్స్ నువ్వు ఇంగ్లీష్ అని కొడితే ఇంగ్లీష్లో వస్తుంది, డబ్ చేయడమే. సో ఇప్పుడు అంటే తెలుగు వాళ్ళు సినిమా తీస్తే ప్రపంచం చూసే స్థితికి వచ్చింది. ఒకరోజు హాలీవుడ్ సినిమా వస్తే, టైటానిక్ సినిమా వస్తే ఇక సంగీత్ కాడికి పోయి మన వైకుంఠంలో పొక్కలకి వెళ్ళి చూసినట్టే ఎప్పుడు టికెట్లు దొరుకుతాయి అని ఉండే. ఇప్పుడు అట్లా ఇండియన్ మూవీస్ అయినాయి. ఇండియన్ మూవీస్ తెలుగు వాళ్ళే ఎక్కువైనాయి. ఇండియన్ మూవీస్ కూడా ఎందుకు రవితేజకు, మన బాలకృష్ణ గారికి, అర్జున్కి కూడా చాలా ఎక్కువనే ఉంది మార్కెట్ హిందీలో. ఏ సినిమా అయినా వాళ్ళు హిందీలో డబ్ చేసుకొని, ఎక్కడో నేను మణిపూర్ ఎలక్షన్స్ అప్పుడు చూసిన వీళ్ళ సినిమాలు ఖాళీ టైంలో. మణిపూర్లో చూసిన థియేటర్లో. ఈ మన టీవీలలో వస్తాయి కదా, మనం లోకల్ టీవీలలో వచ్చిన లోకల్ టీవీస్లలో హిందీ వర్షన్స్ వస్తుంటాయి కదా. మరి మనోళ్ళు కూడా ఇక్కడ ఫేమస్. ఇక్కడ నార్త్ ఈస్ట్ అంతా ఇప్పుడు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, బెంగాల్లోనే కాదు, మొత్తం యావత్ దేశంలో మన సినిమాలు ఆడుతున్నప్పుడు మనం మోడల్గా ఉండాలి, మన వ్యక్తిత్వం ఇంకా మోడల్గా ఉండాలి. అమితాబ్ బచ్చన్ గారికి ఒకరోజు ఏదో చిన్న సంఘటన జరిగిందంటే దేశం మొత్తం ఆయన వైపు చూసింది. అట్లనే రేపు మన హీరోలకి ఏమైనా సరే అట్లా ఉండాలి, హ్యుమానిటీని పెంచుకోవాలనేది ఆ తాపత్రయం. ఇంకోటి తెలుగులో తెలంగాణ కూడా ఈ మధ్య ఇంకెక్కువ పెరుగుతున్నారు. తెలంగాణ వాళ్ళు తీసే సినిమాలు కూడా మంచి మంచి. తెలంగాణ వచ్చినాక ఈ 11 ఏళ్ళైనా తెలంగాణ సినిమా పరిశ్రమ అది బలపడేందుకు, నిలబడేందుకు ఏం ప్రయత్నాలు ఏం జరిగినట్లేం లేవు. జరిగినట్టు లేకపోయినా ఇది న్యాచురల్ గ్రో. ఇది మన ప్రభుత్వం మద్దతు ఇవ్వకుండా ఎట్లా సాధ్యం? ప్రభుత్వం మద్దతు అంటే ఇప్పుడు మనం చేసేది ట్యాక్స్లు తగ్గియడము, లేకపోతే వాళ్ళకి అవకాశాలు, డబ్బులు ఇవ్వాలి కదా. కానీ మన వాళ్ళ సినిమాటిక్స్
ఇతర ప్రాంతాల కంటే పెరిగిపోయింది. అది మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ప్రభుత్వం ఉడతా సాయం చేస్తుంది తప్పితే టాలెంట్కి అయితే ఎవరు కాదు కదా. ఈ టాలెంటెడ్ డైరెక్టర్స్ మన వాళ్ళలో ఆ గిల్డ్ పెరిగింది. తర్వాత వాళ్ళ మధ్యన కూడా మ్యూచువల్ కోఆపరేషన్ పెరిగింది. తెలుగు సినిమా పరిశ్రమ అంటే మేము తెలంగాణ సినిమా పరిశ్రమ అనుకోవట్లేదు. తెలుగు ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ ఉన్న ఆంధ్రాలో షూటింగ్స్ అయితే, ఇండియా మొత్తాన షూటింగ్స్ అయితే, కానీ హైదరాబాద్ తెలంగాణ పరిశ్రమే అని ఎవరు అన్నారు? తెలుగు పరిశ్రమే అంటాం. టాలీవుడ్కు ఆ స్థాయి క్రేజ్ తెచ్చిన మీరు దీని ఔన్నత్యాన్ని కూడా ఆ స్థాయిని పెంచాలంటే ఇలాంటివి చేయొద్దు. ఇంకోటి నేనంటున్న అల్లు అర్జున్కి వ్యక్తిగతంగా నా యొక్క ఏమంటాము సలహా అనొచ్చు, లేకపోతే ఒక హింట్ అనొచ్చు, ఈ రాజకీయ నాయకుల గాయలో పడకండి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏ వర్షన్ వాళ్ళకు ఉంటుంది. అవును, మీరు ఒక న్యూట్రల్ వర్షన్ ఉండాలి. తర్వాత ఈ మధ్య నేనంటే మర్మరింగ్స్ విన్నా నేను అంతే. వీళ్ళ ఇంట్లో పంచాయతీ అయినా కాంచి కొంత ఈయన కూడా ఏదో రాజకీయాలకు రావాలని చెప్పేసి ఏదో ప్రయత్నం చేసి ఇవాళ సోషల్ మీడియాలో బాగా వస్తుంది. పీకేని తీసుకొచ్చేసి ఏదో పార్టీ పెట్టే రాజకీయం ఎవరైనా చేసుకోవచ్చు బ్రదర్. ఎన్టీఆర్ గారు ఒక లెజెండరీ పొలిటీషియన్, తెలంగాణలో పార్టీ పెడతారా మొత్తాన్ని అనుకుంటుండని వింటున్నా నేను. దాని కొరకు మీరున్న నెగిటివ్ ఫ్రేమ్ నుంచి ఫ్లేమ్ చేయకండి. మీ ఫైర్ నెగిటివ్ ఫ్రేమ్ నుంచి చేసుకోకండి, మీ హ్యుమానిటీ నుంచి చేసుకోండి. రాజకీయాలంటే మహోత్కృష్టమైనది. రాజకీయ నాయకుల్లో ఎంతమంది మహోన్నతమైన గుణం ఉంటుందనే విషయాన్ని పక్కన పెట్టండి. సమాజంలో రాజకీయ నాయకుడు అంటే ఏదో మోసకారి, ఇది కారి, అది ఇది అని చెప్తారు. కానీ రాజకీయాల వల్లనే మన బతుకులు మారుతాయి. బతుకులు మార్చడానికి రాజకీయాలకు రావాలి, కానీ మన బతుకు కొరకు రాజకీయాలకు వచ్చే సంస్కృతిని పెంచకండి ఒకటి. కానీ దీన్ని రాజకీయం చేయకండి. ప్రభుత్వం చేస్తున్నది రాజకీయం కాదు. సభలో అంత సమయాన్ని ప్రజా ధనాన్ని మీ కొరకు వెచ్చించి చెప్పింది ఎందుకంటే ఇంకో హీరో భవిష్యత్తులో ఈ సెలబ్రిటీ మోడ్లో కాకుండా న్యాచురల్గా ఉండండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు బ్రదర్, వాళ్ళు ఎవరు మార్షల్స్ మాదిరిగా ఉంటారు, వీళ్ళు బౌన్సర్లు తీసి నేల గొట్టుడు ఎదురుకొస్తుంది. ఇప్పుడు మనోడే టార్గెట్, ఎవరైతే ఆయన ప్రొటెక్షన్ ఉంటాడో. కానీ ప్రజల్ని కొట్టే హక్కు మీకు లేదు. నేను ఆనంద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాను, బౌన్సర్లు మీ ప్రైవేట్ సెక్యూరిటీ, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి తప్పితే ప్రజల్ని చీల్చి చెందడానికి కాదు. కాబట్టి కొంత అది తగ్గుతుంది. ఇప్పుడు హైడ్రా వల్ల చెరువులను కబ్జా చేసుకోవాలనుకుంటోళ్ళు భయపడ్డట్టు, భూములు కొనుక్కుంటోళ్ళు, ప్లాట్లు కొనుక్కుంటోళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నట్టే ఈ సంఘటనతోని సెలబ్రిటీస్ ఎవరైనా, పొలిటికల్ సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్, వాట్ ఎవర్, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి సామాజిక అంశాలు కూడా దీంట్లో ఉంటాయి. చట్టం అనేది ఒకటి ఉంటుంది, అది పనిచేస్తుంది. నేను ఉపహార కేసును ఎందుకు దృష్టిలో పెట్టుకుంటున్నా అంటే సీరియస్గా అన్నది. అరే వినోదం కొరకు వస్తాడు బ్రదర్ నీ దగ్గరికి, చావడానికి రాడు కదా. నీ సినిమాకు 1000 రూపాయలు పెట్టి వచ్చేది నిన్ను ఆర్థికంగా బలపరుస్తాడు, తను సంతోషపడడానికి వస్తుండు. తను సంతోషం దగ్గరకు వచ్చిన దగ్గర చావు ఉంటే ఎట్లా? ఇది దేన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది వీళ్ళకి కూడా మిస్ అవుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా. నేను మొన్న ఎవరో మిత్రులు అడిగి చెప్పిన, అసలు మీరు ఎటువైపు ఒకటి లీన్ తెలుసుకోండి. మీరు అల్లు అర్జున్ వైపు ఉండేటట్టు అల్లు అర్జున్ వైపు ఉండి కొట్లాడండి, కానీ మేము ఇటువైపు ఉంటాం, ఇది క్లియర్. అల్లు అర్జున్ మీద సానుభూతి ఉండడం వేరు, అయ్యో మనోడు యాక్సిడెంటల్ ఇష్యూకు బాధితుడైండని ఒక కన్సోల్ ఉంటుంది. అసలు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? అరే మాకు చుట్టమయ్య బాబు చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అల్లుడు, ఆయన మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అట్లాంటినేమో చుట్టం కాబట్టి ప్రీమియర్ షోలకు ఇచ్చిండ్రు, బెనిఫిట్ షోలకు ఇచ్చిండ్రు అట్లా విమర్శ చేసింది. ఇప్పుడు చుట్టమైనా సరే చట్టాన్ని లెక్క చేసి లోపల పడేసిన వెంటనే అరే అట్లెట్లా పెడతారు అల్లు అర్జున్ని? ఒకవేళ అల్లు అర్జున్ కాపాడినాం అనుకో, అరే ఆమెను చనిపోయిన ఆమె గురించి పట్టించుకో, ఇదేనా ప్రభుత్వం అంటారు. లగచర్లలో దాడి చేసిన వాళ్ళ మీద ఉన్న ప్రేమ దాడికి గురైన వాళ్ళ మీద లేదు. వాళ్ళకు ఒక ఐఏఎస్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీద దాడి జరిగి త్రుటిలో వాడు మనోడు ఎవడో తాగినోడు మిస్ అయ్యి ఈడ కొట్టబోయేది ఈడ కొట్టిన వాడు కలెక్టర్ బతికిపోయింది. అది పోలీసు ఆయనకు సంబంధించి ఎట్లయిందో చూసింది. వీళ్ళ పట్ల బాధ లేదు వాళ్ళకు. దాడి చేసిన ఆయనకు సమస్య అయింది. ఇప్పుడు దాడి చేసింది ఎవరు? వీళ్ళు పంపించిన రౌడీ, రైతులు కాదు. దాంట్లో రైతులున్నా కూడా మీరు ఇమ్మీడియట్గా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయండి, వీళ్ళతో తిరగకండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కొరకు ఎంత దాడులైనా చేయిస్తారు అట్లా. కాబట్టి ఇక్కడ కూడా మీరు బాధితుల పక్షాన పక్కన పెట్టి బాధ పెట్టిన ఆయన పక్షాన ఉండడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు. ఆయన ఈ విషయంలో ప్రభుత్వం ఎట్లా అంటే మీ ఆలోచన ఏమిటి? ఏం కోర్టు ఎట్లా చెప్తే అట్లా, కోర్టును బట్టే ఉంటుంది తప్పితే మరొకటి కాదు. కానీ నేను చివరిగా మీకు చెప్పేది ఏంటంటే
సినిమా పరిశ్రమ కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు అహంభావపూరితంగా ఉండకండి. ఇది అల్లు అర్జున్ విషయంలో అహంభావమే ఎక్స్పోజ్ అవుతున్నది. ముఖ్యమంత్రి సభ మాట్లాడిన అంశాల పట్ల వాళ్ళు మాట్లాడుతున్న తీరు కౌంటర్గా పేరెత్తకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారిని పేరెత్తకపోవచ్చు. చేసింది ఎవరు? ప్రభుత్వం. హోంమంత్రి ఎవరు? తనే. మీరు కౌంటర్ చేస్తున్నది ఎవరు? మళ్ళీ నాకేం తెలియదు, నేను ఎవరిని ఉద్దేశించింది కాదు. కాబట్టి కొంత బ్యాలెన్స్గా ఉంటే రేపు కోర్టు ఏం చేస్తే అది చెప్తుంది. ఇప్పుడు మేము కోర్టు తిట్లు పడొద్దనే కదా ఇదంతా చేసేది. సమాజంలో మేము ద్రోహులం కావద్దు, దోషులం కావద్దనే కదా. సమాజంలో ద్రోహులు దోషుల కంటే కూడా మనిషి ప్రాణం కంటే ఏది విలువైనది కాదు. అది బాటమ్ లైన్. దట్స్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ.